Hello, excuse me, love jihad is a propaganda, that's nonsense, bullshit అన్న అయ్యో మమ్మల్ని కొట్టారు తిట్టారు మార్చారు మా కంపల్లో ఇంకో నలుగురిని తెచ్చిపెట్టారని ఏడుస్తూ ఉంటారు. గంజి వచ్చేసి ఆన్ నాన్సెన్స్, దర్ ఇస్ నో రిలీజియన్, దర్ ఇస్ నో కాస్ట్ సిస్టమ్. ఓ మా ఫాదర్ మమ్మల్ని స్కార్ఫ్ కట్టుకొని బయటకు వెళ్ళమన్నారు, మా అమ్మ నన్ను ఇట్లా మొత్తం మంచి చుడిదార్ వేసుకొని బయటకు వెళ్ళమన్నారు. ఆన్ నాన్సెన్స్, ఆల్ దిస్ టాబూస్ యార్. నమస్తే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎవరు చూసినా సరే ఈ సాదిక్ ఖాన్ టాపిక్ ఏం మాట్లాడుకుంటున్నారు. లవ్ జిహాద్ అంటే చాలా క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తుంది. ప్రోపగాండా అనేవాళ్ళు ఇప్పుడు అందరూ నోరు మూసుకున్నారు. అయితే చాలా మందిలో ఉన్న ప్రశ్న ఒకటే, ఈ సాదిక్ ఖాన్ అసలు నూకరాజ్ ఫ్యామిలీలోకి ఇచ్చాడు. ఒక 10 ఏళ్ల పిల్లోడికి అంటే ఆ చిన్న పిల్లోడికి రైఫిల్ షూటింగ్ నేర్పిస్తానన్నారు. ఓకే ఫైన్, వీళ్ళే వెళ్ళారు నేర్చుకోవడానికి, ట్రైనింగ్ వరకు ఓకే. కానీ అక్కడ నుంచి అసలు ఆ ఫ్యామిలీ మ్యాటర్స్ లోకి ఎలా వచ్చాడు, సౌజన్యకు అంత క్లోజ్ అసలు ఎలా అయ్యాడు, ఏమేం మాటలు చెప్పి ఉంటాడు, ఆ తర్వాత ప్రాపర్టీస్ వరకు అతని ఇన్వాల్వ్మెంట్ ఎలా వెళ్ళింది, ఇది అందరికీ ఉన్న చాలా పెద్ద ప్రశ్న. ఫస్ట్ ఇన్వెస్టిగేట్ చేయాల్సిన పాయింట్లు ఇవే. పోలీసులు మరి చేస్తారో వదిలేస్తారో, సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డి మరణం అండ్ దాని వెనక అసలు నిజంగా ఏం జరిగింది, సాదిక్ రోలు ఎంతవరకు ఉంది, అంటే సౌజన్య సాదిక్ కలిసి చంపారా లేకపోతే సాదిక్ ఒకడే చంపాడా, ఇంకా ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం వీడే చేశాడు అని సమాజం మొత్తం అంటూ ఉంటుంది. అండ్ నేను జడ్జిమెంట్ చెయ్యను అని చెప్పను, కానీ జడ్జిమెంట్ చేయకూడదు, ఎందుకంటే మనం పోలీసులం కాదు కాబట్టి పోలీసులే తేల్చి చెప్పాలి. కానీ ఈ ఎలిగేషన్స్ ఇంత సీరియస్ గా సొసైటీలో ఉన్నప్పుడు దాన్ని పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కూడా పోలీసులదే కదా. ముఖ్యంగా ఏంటంటే మతం మార్చాడు అనే ప్రెజర్ చాలా ఉందని సూసైడ్ నోట్ లో ఉంది. సో ఎందుకు అంతలా ప్రెజర్ చేశాడు, సాదిక్ ఒక్కడే ప్రెజర్ చేశాడా లేకపోతే అతనితో ఇంకా ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఎవరైనా ప్రోత్సహించారా, ఎవిడెన్సెస్ ఏంటి, ఇవి కూడా పోలీసులు కనిపెట్టాలి. ఫ్యామిలీలో ముందే ఎవరికైనా కంప్లైంట్ చేశారా, అంటే ఆ అమ్మాయి వచ్చేసి అతని పేరెంట్స్ కంప్లైంట్ చేస్తే పట్టించుకోలేదు, వాళ్ళ సిస్టర్ అయితే కొంచెం దూరంగా ఉండు అన్నారని ఏమో అంటున్నారు. ఎందుకంటే ఇది రిలీజియస్ కన్వర్షన్ అలిగేషన్, అంటే అంత ఆషామాషి విషయం ఏం కాదు. ఇప్పుడు పాలిటిక్స్ దగ్గరికి మనం మాట్లాడితే కూడా ఏదో అంటున్నారు, ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి రిలేషన్స్ ఉన్నాయి అంటున్నారు, ఇంకోళ్ళేమో విజయసాయి రెడ్డి ఏమో లేదు ఆంధ్రప్రదేశ్లో లవ్ జిహాద్ పెరిగిపోతుందని ముందే చెప్పాడు అంటున్నారు. ఏంటో సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఫ్రెండ్స్. అంటే మనందరికీ తెలిసి 2047 కంతా భారతదేశాన్ని ఇస్లాం రాజ్యంగా మార్చాలని వాళ్ళు పూనుకున్నారు కదా. సో ఈ రూట్స్ అన్ని పాకిస్తాన్ నుంచి ఉన్నాయి. అంటే భారతదేశంలో పెద్ద బాంబ్ బ్లాస్ట్ చేయాలి August 15th అని అనుకుంటే ఒక 17 మందిని మన ఎన్ఐఏ వాళ్ళు ఎంత కష్టపడి పట్టుకున్నారు, అవునా కాదా. సో దాని తర్వాత మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళు ఇంకొక పెద్ద బాంబ్ బ్లాస్ట్ ఎక్కడో చెయ్యబోతున్నారు. మన ఇంటెలిజెన్స్ వర్గాలు ఎంత ప్రయత్నం చేసినా రకరకాల జిహాదు, ఫ్రెండ్షిప్ జిహాదు, లవ్ జిహాదు, ల్యాండ్ జిహాదు, మీ బొందల జిహాదు, ఏమేమో జిహాదులు చేస్తున్నారు. అండ్ ఇంకా ఆవిడ సౌజన్య కుటుంబం అంతా ఇలా రాజమండ్రి వెళ్ళి గోదావరిలో దూకేసిన తర్వాత ఆ చిన్నపిల్లోడు వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయికి ఈత రావడం వల్ల బయటికి రావడం జరిగింది. అయితే ఇతను సాదిక్ ఖాన్ ఢిల్లీ వెళ్ళిపోయాడంట. ఈ ఢిల్లీ అతను ఒక్కడే వెళ్ళాడా, ఎవరైనా అతనికి హెల్ప్ చేశారా, లేకపోతే అతనికి ఎక్కడి నుంచైనా డబ్బులు వస్తున్నాయా, విదేశీ ఫండ్లు ఏమైనా దొరుకుతున్నాయా, అసలు ఈ రైఫిల్ షూటింగ్ వెనక ఓన్లీ రైఫిల్ షూటింగ్ పిల్లలకి నేర్పించడమే ఉందా, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేయడానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏమైనా జరుగుతుందా, రియల్ రైఫిల్స్ అక్కడ ఉన్నాయా, ఎన్ని రైఫిల్స్ ఉన్నాయి, ఇంకెన్ని మారణ ఆయుధాలతో ఆంధ్రప్రదేశ్లో నాశనం చేయడానికి పూనుకున్నారు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి తీరాలి. ఎన్ఐఏ వాళ్ళకి ఇస్తారో లేకపోతే ఇంకేం చేస్తారో అన్నది ఖచ్చితంగా మనం వేచి చూడాలి. సమాధానం కూడా ప్రజలే అడగాలి. అన్నిటికంటే ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక ఫ్యామిలీ ఇంత ఎక్స్ట్రీమ్ డెసిషన్ తీసుకునే వరకు సిచ్యువేషన్ ఎలా వెళ్ళింది అంటే, ఇది ఒక్క రోజులో ఫ్యామిలీ మొత్తం ఇట్లాంటి డెసిషన్ అయితే తీసుకోదు కదా. అంటే ఫ్యామిలీ మొత్తం వెళ్ళేసి దూకేయాలని, దానికి ముందు ఏం జరిగింది, ఎన్నాళ్ళు జరిగింది, వాళ్ళు ఎవరైనా అప్రోచ్ అయ్యారా, లేకపోతే పోలీసుల దగ్గరికి వెళ్ళారా, రిలేటివ్స్ దగ్గరికి ఏమైనా వెళ్ళారా, లేకపోతే వాళ్ళ స్నేహితులకి ఏమైనా చెప్పుకున్నారా, అదే సౌజన్య ఫ్రెండ్స్కి, ఇంకా ఎవరికైనా కంప్లైంట్ చేశారా, హెల్ప్ ఏమన్నా అడిగారా, అడిగితే ఎందుకు వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు, అన్ని కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కదా. ఎందుకంటే మనం ఇప్పుడు ట్రాజడీ జరిగిన తర్వాత రకరకాల ఇష్యూస్ మాట్లాడుకుంటున్నాం, కానీ అంటే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉందని, లేకపోతే విదేశీ కుట్ర ఉందని, లేకపోతే డబ్బు ఉందని, ఇంకా ఏదేదో మాట్లాడుకుంటున్నాము. సో ఒక 2 రోజులు సోషల్ మీడియాలో ఒక 2-3 అంత వర్గాలు గొడవ పడతారు, కానీ ఆ ఫ్యామిలీ హెల్ప్ కోసం తిరిగినప్పుడు ఈ సిస్టమ్ కానీ ఈ మనుషులు కానీ హెల్ప్ అడిగిన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇది కదా మనకు కావాల్సింది. అండ్ ఒకవేళ వాళ్ళు ముందే కంప్లైంట్ చేసి ఉంటే ఎందుకు అసలు యాక్షన్ తీసుకోలేదు, ఎవరైనా వీళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేశారా, లేకపోతే సాదిక్ ఖాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేశారా, పొలిటికల్ ప్రెషర్ దీని వెనక ఏమన్నా ఉందా, నార్మల్ పోలీస్ నెగ్లిజెన్సీనా, ఏది ఏమైనా సరే అన్ని విషయాలు బయటికి రావాలి. ఎందుకంటే నెగ్లిజెన్స్ వల్ల ఒక ఫ్యామిలీకి జస్టిస్ దొరకకుండా పోయిందంటే దానికి కూడా అకౌంటబిలిటీ ఖచ్చితంగా ఉండాలి కదా. అండ్ వాడు ఇంతకుముందు ఏవో చేశాడంట, ఇంకో స్కూల్లో ఏదో చేశాడంట, అక్కడ చిన్నపిల్లల్ని ఏదో అబ్యూజ్ అంటే ఫిజికల్ అబ్యూజ్ చేస్తే వాడి మీద పోక్సో కేసు పెట్టాల్సి వచ్చి వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు వచ్చి వాడిని కాపాడారంట, పొలిటికల్ అవసరాల కోసం వాడిని తప్పించారంట. ఆ రోజే వాడికి శిక్ష పడి ఉంటే ఈ రోజు ఇట్లా ఉండేది కాదు కదా. అంటే వీళ్ళ టార్గెట్ చాలా క్లియర్గా ఉంది ఫ్రెండ్స్. అందుకే చెప్తున్నాను నేను, హిందువులకి ముందు చెప్పేది ఏంటంటే, ఇక్కడ అసలు సమస్య ముస్లింలు అందరూ చెడ్డవాళ్ళు కాదు, కానీ జిహాద్ చేసే వాళ్ళందరూ మాత్రం ముస్లిమ్స్. దీని వెనక పెద్ద రాకెట్ ఉందా, లేకపోతే అంటే ఏంటంటే ఒక టెర్రరిజం రాకెట్ నడుపుతున్నారా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. వాళ్ళ సైడ్ వాళ్ళు
వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు. అంటే జిహాద్ చేయాలి, అది లవ్ జిహాదా ఇంకో జిహాదా ఏదైనా చెయ్యాలి అంటే మనకు కొన్ని వినిపిస్తూ ఉన్నాయి. ఆవిడని భయంకరంగా టార్చర్ పెట్టాడని, ఫిజికల్ హెరాస్మెంట్ చేశాడని, మతం మారకపోతే ఏదో ఎక్కడికో తీసుకెళ్లి తోసేస్తానని, నీళ్ళలో సముద్రంలో ముంచి పైకి తేల్చాడని, ఇలా చాలా చాలా స్టోరీలు చెప్తున్నారు. కానీ అసలు నిజాలు కనిపెట్టి వాడిని తీసుకొచ్చి అరెస్ట్ చేసి వాడికి శిక్ష వేయాల్సిన బాధ్యత ఆంధ్ర పోలీసులదే. అండ్ వాడికి ఉరి శిక్ష వేయాలంటున్నారు. నాకు తెలిసి కమ్యూనిటీ ఓట్ల కోసం ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఉరి శిక్షల వరకు వెళ్ళదు, ఎన్కౌంటర్ల వరకు అస్సలు వెళ్ళదు. అక్కడ ఇంకొక హిందూ పర్సన్ అంటే డెఫినెట్గా వెళ్ళేవారు. కానీ ఏతావాత నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎంత జరిగినా సరే హిందూ ఆడవాళ్ళకు సిగ్గు శరం కొంచెం కూడా లేదు. వాళ్ళు చాలా క్లారిటీతో ఉన్నారు, ఆ విషయంలో అస్సలు అనుమానం లేదు. అంతే ఫ్రెండ్స్, నేను ఏదో వాళ్ళ ముస్లింల పండుగ జరిగింది, అయితే వాళ్ళు జెండాలు పట్టుకొని ఊరేగింపు చేస్తున్నారు పంజగుట్ట దగ్గర. నేను చూసాను, నాకు కొన్ని ముస్లిం ఫ్లాగ్స్ ఉన్నాయి, అక్కడక్కడ పాకిస్తాన్ ఫ్లాగ్స్ కూడా ఉన్నాయి. రెండింటికి చిన్న తేడా ఉంటుంది. ఆ తేడా పోలీసులకు కూడా సరిగ్గా తెలియదు కాబట్టి వాళ్ళే పాపం పారాగాస్తూ వెళ్తున్నారు. వెరీ అన్ఫార్చునేట్ ఇది. అంటే భారతదేశంలో పాకిస్తాన్ జెండాలు ఎగరడం ఎంతవరకు కరెక్ట్ అన్నది ఒకసారి ఆలోచన చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, అందరూ ముస్లింలు చెడ్డ వాళ్ళు కాదు, కానీ జిహాద్ చేసే వాళ్ళందరూ మాత్రం ముస్లింలే. వాళ్ళ ఎజెండా చాలా క్లియర్గా ఉంది. మదర్సాలలో చెప్తున్నారు, మసీదుల్లో చెప్తున్నారు, వాట్సాప్ గ్రూపుల్లో చెప్తున్నారు. ఇవన్నీ బట్ట బయలుగా పబ్లిక్ బరి తెగించేసి చేసేస్తున్నారు. ఎందుకంటే ఏం చేసినా సరే భారతదేశంలో వాళ్ళకి శిక్షలు పడట్లేదు. భారతదేశంలోనే కాదు, ఏ దేశంలో కూడా వాళ్ళకి శిక్షలు పడకపోగా వాళ్ళనే నెత్తికెక్కించుకొని తిరుగుతున్నారు. సో ఇక్కడ జాగ్రత్త పడాల్సింది హిందూ ఆడపిల్లలు. చాలా జిమ్ముల్లో వాళ్ళు ముస్లిం కమ్యూనిటీలో వాళ్ళు సరిగ్గా చదువుకున్నా లేకపోయినా ఏదో ఒక వృత్తి చేసుకొని బతుకుతూ ఉంటారు. జిమ్ముల్లో కోచ్లా వస్తున్నారు, ఇంకొకలా వస్తున్నారు, మరొకరిలా వస్తున్నారు, రైఫిల్ షూటింగ్ అంటున్నారు, మీకే పెద్ద బొక్కలు పెట్టిపోతున్నారు. సో జాగ్రత్తగా ఉండాల్సింది హిందూ ఆడపిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు. ఇప్పుడు ఇంకా జెంజీ వచ్చేసి ఆల్ నాన్ సెన్స్, దర్ ఇస్ నో రిలీజియన్, దర్ ఇస్ నో కాస్ట్ సిస్టమ్, దిస్ ఆల్ బుల్ షిట్, మా సావు మేము చేస్తాము, మేము వెళ్ళిపోతాం, లవ్ జిహాద్ అవుతాం, ఓ దిస్ ఇస్ ఆల్ ఇస్లామా ఫోబియో యూ హ్యావ్. తర్వాత వచ్చేసి అయ్యో మమ్మల్ని కొట్టారు, తిట్టారు, మత మార్చారు, మా కంపల్లో ఇంకో నలుగురిని తెచ్చిపెట్టారని ఏడుస్తూ ఉంటారు. మరి కొంతమంది ఏమో ముక్కలు ఏ ఫ్రిడ్జ్లోనో ఏ గోడలోనో అక్కడెక్కడో దొరుకుతూ ఉంటారు. ఏది ఏమైనా సరే నేను ఏమన్నా అంటే మళ్ళీ నాకు మత పిచ్చి అంటారు, లవ్ జిహాద్ అనేది పెద్ద ప్రోపగాండా అంటారు. ఇట్లాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి అన్నట్టు. మర్చిపోయినా, ఒక కొత్త ఇన్స్టాగ్రామ్లో మిలియన్స్లో రీచ్ అని ఒక వీడియో కూడా ఉంది. ఒక అమ్మాయి చార్మినార్ దగ్గర అలా ఆటో కోసం వెయిట్ చేస్తుంటే ఎవడో వచ్చాడు, పేరు ఆ ఏరియా ముస్లిం అబ్బాయి. అసలు ఆ బైక్ మీద నెంబర్ ప్లేట్ లేదు, ఏం లేదు. ఒకవేళ ఆ పిల్లని నమ్మి ర్యాపిడో వాడని చెప్పాడంట. నమ్మేసేసి ఎక్కేసి వెళ్ళిపోయింటే ఆ పిల్లని ఎత్తుపోయి ఏం చేద్దాం అనుకున్నారు, అమ్ముదాం అనుకున్నారా, రేప్ చేద్దాం అనుకున్నారా, గ్రూమింగ్ గ్యాంగ్తో ఒకళ్ళు 10 మందిని అమ్మాయి మానవంగాలు ఏమన్నా చేద్దాం అనుకున్నారా, అసలు ఏం చేద్దాం అనుకున్నారు, ఆ పిల్లని కోసి ఆర్గన్స్ అమ్మేద్దాం అనుకున్నారా. ఆ పిల్ల తెలివైంది కాబట్టి ఆ పిల్ల ఇన్ఫ్లుయెన్సర్ అంటే వెంటనే మొబైల్ ఆన్ చేసేసి రికార్డ్ చేయడం స్టార్ట్ చేసేసింది. వాడు అది చెప్పి ఇది చెప్పి ఎస్కేప్ అయిపోయి ఇంకోటి చేసేసి అది కాదు ఇది కాదు అని అప్పటికప్పుడు మళ్ళీ ఇంకొక యాప్స్ అంతా డౌన్లోడ్ చేసుకుంటూ ఏదో ర్యాపిడోదో ఇంకొకరితో ఊబరో ఏదో డౌన్లోడ్ చేసుకొని అదంతా చేసి ఏం నెంబర్ ప్లేట్ లేదంటే లైసెన్స్ ఏది అసలు ఏవీ లేదు, ఆర్సీ లేదు, ఇవన్నీ చేసేసి అక్కడ నుంచి ఆ పిల్ల దొబ్బేయమని చెప్పేసింది. ఆ పిల్ల వెళ్ళిపోయింది, తెలివైన పిల్ల కాబట్టి. లేదంటే ఎర్రి గొర్రె అయింటే ఎక్కేసి వెళ్ళిపోయి ఆ పిల్ల బతుకేమయ్యేది, ఖచ్చితంగా గ్రూమింగ్ గ్యాంగ్ తీసుకెళ్ళిపోయేవాళ్ళు. జాగ్రత్త హిందూ ఆడపిల్లలు. అట్లనే హిందూ అనే కాదులే, ఈ క్రిస్టియన్ ఆడపిల్లలు ఇంకా వేరే ఆడపిల్లలు కూడా జాగ్రత్త. మీ జిమ్ ట్రైనర్లతో లేకపోతే ఇట్లా కోచింగ్ సెంటర్లలోనూ ఎవరన్నా వచ్చి హలో హాయ్ అన్నారనుకో, హాయ్ హలో అని చెప్పేసి వెళ్ళిపోండి. అంతకంటే ఓవర్ యాక్షన్లు చేయొద్దు. ఆ తర్వాత మీ బతుకులు ఇగో ఇట్లనే తగలాడతాయి. ఎండ్ ఆఫ్ ద డే మీరైనా సూసైడ్ చేసుకోవాలి, లేకపోతే వాళ్ళైనా మిమ్మల్ని చంపేసేస్తారు. అది కూడా లేకపోతే మా ఫాదర్ మమ్మల్ని స్కార్ఫ్ కట్టుకొని బయటకు వెళ్ళమన్నారు, మా అమ్మ నన్ను ఇట్లా మొత్తం మంచి చుడిదార్ వేసుకొని బయటకు వెళ్ళమన్నారు, నాన్ సెన్స్ ఆల్ దిస్ టాబూస్ యార్ అని చెప్పేసి వాళ్ళు మొత్తం ఇట్లా నిండా బురగా వేస్తే అయినా సరే ఇతనా సుకూన్ అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు కదా. అందుకే అంటున్నాను, హిందువుల తల్లిదండ్రులు చుడిదార్లు వేసుకోనమ్మా అంటేనే నొప్పి ఫీల్ అయ్యే మీరు బుర్కాలు వేసుకొని ఆనందంగా ఉండటానికి ఇష్టపడే స్థాయికి మీరు వెళ్తున్నారు అంటే నేను ఇస్లాం ఫాలో అయ్యే వాళ్ళని తప్పుపట్టను. మళ్ళీ చెప్తున్నాను, ఈ తప్పంతా హిందూ తల్లిదండ్రులదే. మీ పిల్లల పెంపకం మీద మీకు సరైన గ్రిప్ లేదు, వాళ్ళ పిల్లల పెంపకం మీద వాళ్ళకి సరైన గ్రిప్ ఉంది. చాలా మంది ముస్లిం అమ్మాయిలు 99.99% ముస్లిం అమ్మాయిలు హిందూ అబ్బాయిల్ని ప్రేమించరు, వాళ్ళకి క్లారిటీ ఉంది. ఒకవేళ ఆ నాట్ 1% ప్రేమించినా సరే నువ్వు ముస్లింగా మారతావా అని చాలా జాగ్రత్తగా అడుగుతారు వాళ్ళు. ఈ స్ట్రిక్ట్నెస్ హిందూ పేరెంట్స్కి ఎందుకు లేదు? ఇదే సమాజంలో అందరూ బతుకుతున్నారు కదా, అందరూ మనుషులు అయినప్పుడు, అందరూ సమానత్వం ఉన్నప్పుడు, వాళ్ళ కల్చర్ వాళ్ళు ఫాలో అవుతున్నప్పుడు మీ కల్చర్ మీరు ఎందుకు ఫాలో అవ్వరు? ఈ సాదిక్ ఖాన్ కేసు లాంటివి భారతదేశంలో రోజుకు 10 జరుగుతుంటాయి. అయినా సరే సిగ్గు శరణ్ లేనిది హిందూ ఆడవాళ్ళకి అని చెప్పేసి నేను నొక్కి వక్కానిస్తున్నా, అలాగే హిందూ మగవాళ్ళకి కూడా. కాబట్టి మనము ఇతర మతాలని తప్పుపట్టే ముందు మనలో ఉన్నటువంటి మలినాన్ని, మన బ్రెయిన్లో ఉన్నటువంటి ఈ సమానత్వపు పనికి మాలిన సెండాలాన్ని కడిగేసుకుంటే దేశం బాగుంటుంది అన్నట్టు. ఆంధ్రప్రదేశ్ పోలీసులకి నా సైడ్ నుంచి కూడా రిక్వెస్ట్, వాడిని తొందరగా పట్టుకొని తీసుకొచ్చి అసలు నిజాలేంటో తేల్చి నిగ్గు తేల్చి ఏదో ఒక శిక్ష ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వేస్తే సంతోషం. నాకు తెలిసి ఎలాగూ వెయ్యరు భారతదేశంలో ఏ కోర్టు కూడా.
సరే ఇంకా అంతా ఆ పైవాడే చూసుకుంటాడని అనుకొని మనం నోరు మూసుకొని ఉండడం తప్ప ఇంకేమీ చేయలేము. ఇదిగో ఇలా వీడియోలు చేసుకుంటూ ఉంటాం. అయినా మనం ఏం చేయగలం? కోర్టులను ఏమన్నా శాసించగలమా ఏంటి? ఇలా వీడియోలు చేసి నలుగురిని చైతన్యపరచడం తప్ప ఇంకేమైనా చేయగలమా? హిందువులు ఒకసారి ఆలోచించండి. మీ ధర్మాన్ని మీరు ఫాలో అవ్వండి, పక్క ధర్మాన్ని కూడా మీరు గౌరవించండి. కానీ వాళ్ళు మీ ధర్మాన్ని సంకనాకిచ్చాలనుకుంటే మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? ఇంతకంటే నేను ఏం చెప్పేది లేదు. హలో, ఎక్స్క్యూజ్ మీ, లవ్ జిహాద్ ఈజ్ ఎ ప్రాపగాండా, దట్స్ నాన్ సెన్స్ బుల్షిట్ అన్న ఆల్ రెడ్ ఫ్లాగ్స్, బ్లూ ఫ్లాగ్స్ ఎక్కడున్నారు అని అంటాను అనుకున్నారా? అనాలనిపించినా సరే నాకు మత పిచ్చి ఉందని కామెంట్ చేస్తారని ఈ మధ్య అనడం మానేశాను ఫ్రెండ్స్. అంతే. నేను మళ్ళీ మరొక మంచి న్యూస్తో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు నేను సైతం దేశం కోసం.